ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే, మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కన్నడంలో రూపొందించిన ప్రేమ కథ చిత్రం అక్కడ మంచి వసూలను రాబట్టిన కథ, ఆద్యాంతం నడిచే ఆసక్తికరమైన కథనమే లవ్ ఫీల్గా వర్కౌట్ చేసిన సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి సైతం నచ్చే సినిమానే మన సప్త సాగరాలు దాటి సైడ్ బి. అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. ఈ యొక్క రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, కన్నడ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమ కథల్లో యూత్కి బాగా కనెక్ట్ అయిన సీక్వెల్గా సప్త సాగరాలు దాటే సైడ్ బి నిలిచింది. రక్షిత్ శెట్టి అండ్ రుక్మిణి వసంత్, చైత్ర ఆజార్ ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమా నవంబర్ 17వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అలాగే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. కన్నడతో పాటు తెలుగులో కూడా తమిళ, మలయాళ భాషలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, సప్త సాగరాలు దాటే సైడ్ ఏ కథలో మను, ప్రియ ఇద్దరు ప్రేమించుకుంటారు. తమ అభిరుచికి తగినట్టుగా బతకడానికి అవసరమైన డబ్బు కోసం చేయని నేరాన్ని తనపై వేసుకొని మను జైలుకి వెళ్తాడు. అయితే డబ్బు ఇస్తానని చెప్పిన ప్రభు అండ్ టీం అతన్ని మోసం చేస్తారు. దాంతో అతనికి 10 ఏళ్ల పాటు శిక్ష పడుతుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత మన రక్షిత్ శెట్టి జైలు నుండి విడుదలవుతారు. ప్రియా, రుక్మిణి అక్కడే ఉందనేది తెలుసుకోవడం కోసం రంగులోకి దిగడంలో సెకండ్ పార్ట్ మొదలవుతుంది. సో యాక్చువల్గా ఇందులో ప్రియ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలోనే అతను సురభి చైత్ర ఆచార్ అనే వేష దగ్గరికి వస్తాడు. అంటే మొత్తంలో ఒక ఫస్ట్ సిరీస్ 1లో ఉన్న సీజన్ 1లో ఉన్న కథని దీన్ని కంటిన్యూషన్గా తీశానని అర్థమవుతుంది. ఒక స్నేహితునికి ప్రియా భర్త దీపక్ అని చేరువై అతనికి మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. ఎవరు? ఈ హీరో. తనకి డబ్బు ఇస్తానని మోసం చేసిన శ్రీమంతులను బెదిరించి తనకి రావాల్సిన డబ్బును వసూలు చేస్తాడు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అదే. సో ఇంకొకటి ఏంటంటే, రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ సినిమాకి హేమంత్ రావు దర్శకత్వం వహించాడు. కథ రచనలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఒకవైపు హీరో, మరొక వైపు హీరోయిన్తో, ఒకవైపు హీరోయిన్, మరొక వైపు వేష పాత్రలో, ఇంకో వైపున రౌడీ గ్యాంగ్. ఈ 4 వైపుల నుండి కథ ఆసక్తికరంగా నడుస్తూ ఉంటుంది. యాక్షన్తో పాటు ఎమోషన్స్ కూడా బాగా కనెక్ట్ చేసేటట్టు ఈ స్క్రిప్ట్ అనేది రెడీ చేశారు. సన్నివేశాలు తమతో పాటు ఆడియన్స్కి కూడా తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఈ ట్రాక్లోనూ సినిమాటిక్ డ్రామా ఉండదు. వాస్తవాలను కంటికి కనబడుతున్న విధంగా చిత్రీకరించడంలో ఈ దర్శకుడు చాలా సఫలమయ్యాడనే చెప్పొచ్చు. వాస్తవాలను దగ్గరగా చూపిస్తున్నాడు దర్శకుడు. సాధారణంగా ప్రేమించిన యువతికి తాను దూరమైనప్పుడు, ఆమెకు మరొకరితో వివాహం అయినప్పుడు తిరిగి ఆమెకు చేరువ కావడానికే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఆమె ఫ్యామిలీ వైపు నుంచి ఉన్న లోపాలను, బలహీనతలను కూడా ఈ సినిమాలో అవకాశవాదంగా డైరెక్టర్ చాలా మంచిగా చూపించాడు. ఆమె లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, కానీ అంటే వేరే పర్సన్ ఎంటర్ అవుతుంటారు, కానీ అలా కాకుండా ఆమె మనసు తెలిసిన ఉండటం వలన ఆమె కోరుకున్న జీవితాన్ని అజ్ఞాతంగా అందించే నిస్వార్థమైన ప్రేమికుడి కథగా ఈ సినిమా స్క్రిప్ట్ను రెడీ చేయడం జరిగింది డైరెక్టర్. సో మంచి మార్కులే కొట్టేశాడు. సో లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్స్ మధ్య డ్యూయట్స్ ఉండాలని ఆడియన్స్కు భావిస్తారు, కానీ ఈ కథలో పాటలకు అవకాశం లేదు. అందువలన ఫ్లాష్ బ్యాక్లో నుంచి దర్శకుడు ఒక పాటను తీసుకున్నాడు. అయినా ఇక్కడ కూడా పాటలు లేవనే ఆలోచన రాదు, ఎందుకంటే పాటలు ఆవిష్కరించే ఫీల్ని, సన్నివేశాలనే వర్కౌట్ చేస్తూ ఉంటాయి. అక్కడక్కడ సున్నితమైన భావోద్వేగాలు కొన్ని తీసేశాడు మన డైరెక్టర్. సో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర ఆజాద్, రమేష్ ఇంద్ర నటన సహజంగానే కనిపిస్తుంది. చాలా దగ్గరగా అనిపిస్తూ న్యాచురల్గా నటించడం జరిగింది. అద్వైత గురుమూర్తి ఫోటోగ్రఫీ మాత్రం ఒక లెవెల్లో చూపిస్తున్నాడు. ఒక లవ్ ట్రాక్ను ఎలా చూపించాలి, లవ్ సీన్స్ ఎలా చూపించాలో అలా చూపించాడు. చరణ్ రాజు నేపథ్య సంగీతం చాలా కొత్తగా ఉన్నది, ట్యూన్గా ఉన్నది. సునీల్ భరద్వాజ్ ఎడిటింగ్ బాగున్నాయి. తాము ప్రేమించిన వారు తమకి దక్కకపోయినా వారి జీవితం అందంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అని సందేశాన్ని అందించే ఈ సినిమా యూత్కి మాత్రం కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుండడంతో డైరెక్టర్ ఇందులో సఫలమయ్యాడనే చెప్పొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథ పరంగా ఏంటంటే, ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఫస్ట్ సిరీస్లో విడిపోయారు, జైలుకి వెళ్ళాడు హీరో. తర్వాత సెకండ్ సిరీస్లో వాళ్ళు కలవడానికి శాశ్వతలా ప్రయత్నించడమే ఒక సఫలమైన మూవీ ఇది. సో ఇందులో హీరో హీరోయిన్లు ఎమోషన్స్ మాత్రం ఒక హై లెవెల్లో ఉంటాయి. సో ఫోటోగ్రఫీ కూడా, మన సంగీతం కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.